హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చనిపోయిన తర్వాత ఆత్మ 12 రోజుల ప్రయాణం ఏ విధంగా సాగుతుంది అనే విషయాన్ని ఈ వీడియోలో చర్చించుకుందాం. గరుడ పురాణం ప్రకారం మరణం తరువాత ఆత్మ 12 రోజుల పాటు యమలోకానికి ప్రయాణిస్తుంది. ఈ 12 రోజులు ఆత్మకి, కుటుంబానికి ఎంతో ప్రాముఖ్యమైనవిగా భావిస్తారు. ఎందుకంటే ఈ సమయంలో ఆత్మ భౌతిక ప్రపంచంతో పూర్తిగా విడిపోతుంది మరియు తన కర్మల ఆధారంగా యమధర్మరాజు సమక్షానికి చేరుతుంది. మరణం తరువాత మొదటి రోజునే ఆత్మ శరీరం విడిచి ప్రేతరూపంలో ఉంటూ భూమి మీద సంచరిస్తుంది. యమదూతలు ఆత్మను యమలోకానికి తీసుకువెళ్తారు. ఈ యాత్ర 12 రోజులు కొనసాగుతుంది. యమదూతలు ఆత్మని భౌతిక ప్రపంచం నుండి యమలోకానికి తీసుకువెళ్ళి ఆత్మను యమధర్మరాజు ఎదుట ప్రవేశపెడతారు. ఈ ప్రయాణంలో ఆత్మ తన పాపపుణ్యాల ఫలితాలను దారిలోనే అనుభవించవలసి ఉంటుంది. 12 రోజుల పాటు కుటుంబ సభ్యులు శ్రాద్ధ కర్మలు, పిండ ప్రదానం, తర్పణం వంటి కర్మలను చేస్తారు. ఇవి ఆత్మకు యమలోక ప్రయాణాన్ని సులభతరం చేయడానికి, ఆత్మకు శాంతిని, మోక్షాన్ని అందించడానికి సహాయపడతాయి. 12 రోజులు అనంతరం యమలోకానికి చేరిన ఆత్మ తన పాపపుణ్యాల ఆధారంగా యమధర్మరాజు తీర్పును ఎదుర్కొంటుంది. పాపం చేసిన వారు నరకంలో శిక్షలు అనుభవిస్తారు. పుణ్యం చేసిన వారు స్వర్గంలో సుఖాలను పొందుతారు. ఈ 12 రోజుల్లో పితృకర్మలను నిర్వహించడం ఆత్మకు శాంతిని, మార్గనిర్దేశకాన్ని ఇవ్వడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఈ కర్మలు ఆత్మ యొక్క కష్టాలను తగ్గించి యమలోక ప్రయాణాన్ని సులభతరం చేస్తాయి. ఈ విధంగా చనిపోయిన తర్వాత ఆత్మ 12 రోజుల ప్రయాణం కొనసాగుతుంది.